మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ పూర్తిగా వదిలేయండి. లెగ్స్ ని నిదానంగా 60 feet 2 feet హైట్ లేపండి. మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి హ్యాండ్స్ తో ప్రెస్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రెస్ చేసి అవకాశం ఉంటే పక్క పక్కన రెండు మోకాళ్ళని టచ్ చేసి తల నేలకి ఆనించి హెడ్ రేంజ్ గట్టిగా అవకాశం రెండు మోకాళ్ళని ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి ఉంచాలి. బ్రీత్ అవుట్ చేసి నార్మల్ స్థితిలో ఉండగలగాలి. చక్కగా అంటే గాలి మన దగ్గర స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఈ స్థితిలో కిందకి చేయండి. అదే సీనియర్స్ వచ్చేసి మీ చిన్ రిలాక్స్ చేస్తూ ఆర్చ్ పార్ట్ రిలాక్స్ చేస్తూ మీరు ఫీల్ అవుతూ ఉంటుంది. నేను చెప్పే పార్ట్స్ ఆలోచిస్తూ బ్రెయిన్కి బెస్ట్ అయినటువంటి ఇక ఈ కపాలి చేస్తే ఆలోచన ఎక్కువ కూడా వెళ్ళదు. ఈ రెండు కూడా కోఆర్డినేషన్ కుదుర్చుకొని సన్నటి నరాలు వైబ్రేట్ అవుతాయి. ఎప్పుడు కాన్సన్ట్రేషన్ కుదుర్చుకొని చక్కగా చేయగలరు. ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ పొట్ట మాత్రమే కదలాలి. ట్రై చేయడం. రింగ్ ఫింగర్ తో లెఫ్ట్ నాస్ట్రిల్ ని బ్లాక్ చేస్తూ స్లోగా ఆసనాలు అనేవి చాలా మృదువుగా స్మూత్ గా చేస్తూ ఉండాలి. వదిలిన వైపే తీసుకుంటున్నాం. గుర్తుపెట్టుకో. 10 to 15 టైమ్స్ చేసుకుంటే పూర్తి చక్కగా చేయాలి. చక్కటి ప్రాణాయామం 5 టైమ్స్ చేయండి. ఒకసారి 20-25 సెకండ్ చేయాలి. ఇక్కడ రిక్వెస్ట్ నార్మల్ స్థితిలో వచ్చిన తర్వాత 5 4 3 2 1 స్లోగా హ్యాండ్ నుంచి ఇప్పుడు పాద హస్తాసనం. చక్కగా హ్యాండ్స్ పైకి పాద హస్తాసనం. స్టేజ్ మీద సైడ్ తిరగండి. శ్రీనివాస్ గారు సైడ్. ఇర్ఫాన్ నువ్వు కూడా సైడ్ తిరగమ్మా. బ్రీత్ వేస్తూ నిదానంగా హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ దిగండి. బ్రీత్ అవుట్ చేస్తూ రెండు చేతుల్ని ముందుకి బెండ్ చేస్తూ పైన స్లోగా అవకాశం ఉన్నంత వరకు మాత్రమే స్ట్రెచ్ చేయాలి. బలవంత పెట్టాలి. ఓకే. బ్రీత్ అవుట్ చేసేయాలి పూర్తిగా. అదేవిధంగా అవి కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్. ఇదే టైంలో మనం రొటేషన్ చేయొచ్చు. యాంకిల్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేసుకుంటూ పాదాల దగ్గర లాగా పెట్టుకోండి. శ్రీనివాస్ గారు నెక్స్ట్ భద్రాసనం. దగ్గరగా రెండు కాళ్ళు. ఇది లేడీస్ చాలా మంచి అద్భుతమైన ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. బాడీ స్ట్రెయిన్ పెల్విక్ ఎడిల్ కానీ అదేవిధంగా ఇన్నామినేట్ బోన్. సో పెల్విక్ ఎడిల్ రెండు పెద్ద బోన్స్, ఇన్నామినేట్ బోన్ ఇట్ సైడ్ రెండు జాయింట్ చేస్తే పెల్విక్ ఎడిల్. సో అక్కడ మంచి స్ట్రెచ్చింగ్ జరిగి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ తెలిసి ఏ ప్రాబ్లమ్స్ కూడా సయాటికా దగ్గర రావు. అక్కడ స్ట్రెచ్ చేసుకుంటూ ఎంత లాగగలరో అంత లోపలికి లాక్కొని ఉండాలి. సమస్థితిలో ఆసన స్థితిలో ఉండాలి. చాలా చక్కటి ఆసనమ్మా. 5 4 3 2 1 రిలాక్స్. రిలీఫ్. మళ్ళీ దండాసనం చక్కగా లెగ్ మూవ్ చేసుకోండి. వజ్రాసనం. ఈ ఆసనం పేరే వజ్రాసనం. ది బెస్ట్ ఆసనం. ఎప్పుడైనా ఏం చేసుకున్నా కానీ మనం అది చేసుకోవచ్చు. దీనివల్ల అనేక రకమైనటువంటి లోయర్ పార్ట్స్కి, శరీరంలో ఉండేటువంటి లోయర్ లింబ్స్కి, పంక దగ్గర నుంచి అన్నిటికీ కూడా రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇందా పెట్టినట్టు
ఎల్4 పై దగ్గర సపోర్ట్ తీసుకుంటూ పైకి చూస్తూ బ్యాక్ స్ట్రెచ్ చేయగలగాలి. బ్యాక్ పెట్టుకోండి సపోర్ట్. అప్పుడు ఏమవుతుందంటే మీకు సపోర్ట్ ఉంటుంది, బ్యాలెన్స్ పడిపోకుండా. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా 10 లక్షల మందికి యోగా ప్రాక్టీస్ నేర్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మిగిలిన అందరూ ప్రజల నుంచి ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ ఇవాళ ఇక్కడ ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా ప్రతి ఒక్కరికి సుపరిచితం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక మిగిలిన కార్యక్రమాలు కూడా మిగిలిన రోజుల్లో కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని యోగా యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరూ యోగాని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవ భాగంగా ఒక నెల యోగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించాలనే సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు యోగా శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు డ్రైవర్స్, ఆటో మళ్ళీ లారీ డ్రైవర్స్ తీసుకురావడం జరిగింది. అలాగే రేపు పోలీస్ సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు అడ్వకేట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు హాస్పిటల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ఏఎన్ఎంస్, అలాగే డాక్టర్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎంజిఎన్ఆర్జీస్ లేబరు, అలాగే కార్పొరేషన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు, అలాగే ఈ రెసిడెన్షియల్ అసోసియేషన్స్లు, టెర్రస్ గార్డెన్స్, వాకర్స్ క్లబ్, సైక్లింగ్ క్లబ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అందరినీ వెల్కమ్ చేసి యోగా అనేది మన భారత వారసత్వం. సో దీన్ని విశ్వస్థాయిలో అందరూ ఎందుకు పాటిస్తున్నప్పుడు మన దేశంలో మనం దీన్ని గుర్తించాలి, మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీన్ని పాజిటివ్ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. సో ఈ 45 నిమిషాలు ఏదైతే సింపుల్ ప్రోటోకాల్ యోగా ఇచ్చున్నారో దీన్ని పాటించడం వల్ల మనం మానసికంగా అలాగే దైహికంగా ఫిట్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. దానివల్ల మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని భావిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకునేలాగా, ప్రతి ఒక్కరు దీన్ని పాటించేలాగా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్క సచివాలయ లెవెల్లో కూడా ట్రైనర్ రెడీ చేసి అక్కడ ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ ఒక నెల కంప్లీట్ అయ్యే లోపు అంటే జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక యోగా ప్రాక్టీస్ అవ్వాలి. యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు జీవిత భాగంగా ఒక లైఫ్ స్టైల్గా ఈ యోగాని మార్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తీసుకుంటాం.